తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపుల ప్రియాత్తమ బంధువుల మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. అందులో 14 శ్లోకాలైనాయి, ఇప్పుడు 15. మొత్తం ఇందులో 32 ఉన్నాయి. సో ఇప్పుడు మనం 15వ దానికి వస్తున్నాం. విజ్ఞానాన్ మహావిజ్ఞాతమోస్తి కోవా నార్యాపి సాత్స్యా నచ వంచితో యః శృంఖలా ప్రాణభృతాం హి నారీ దివ్యం వ్రతం కిం చ సమస్త దైన్యం. ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయి. విజ్ఞాన మహావిజ్ఞాతమస్తి కోవా. ఏమంటే విజ్ఞానము కలిగిన విజ్ఞానము, జ్ఞానము, విజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం. 4వ అధ్యాయము జ్ఞానయోగం, 7వ అధ్యాయము విజ్ఞానం. ఇప్పుడు 4వ అధ్యాయం జ్ఞానము, 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. ఏమి జ్ఞానానికి విజ్ఞానానికి ఏమిటి అని అంటే, మొట్టమొదట ఇప్పుడు ఏంటంటే, మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటే దానిని జ్ఞానం. తెలుసుకున్నామంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే అది విజ్ఞానం. అది విశేషమైన జ్ఞానం, విశేషమైన జ్ఞానం కాబట్టి దాన్ని విజ్ఞానం. తెలుసుకున్నాం, మనస్సుతో తెలుసుకుంటే అది జ్ఞానం. ఇప్పుడు అయోధ్య రామ మందిరమును నిర్మించినారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించారు కదా, మనందరికీ తెలుసు కదా. ఇది జ్ఞానం. జ్ఞానం ఉందా లేదా? అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు ఇప్పుడు ప్రతిష్ఠితమై ఉన్నారు. శ్రీరామచంద్రుల వారి యొక్క ప్రతిష్ఠ జరిగినది. శ్రీరామచంద్రుల వారు నెలకొని ఉన్నారు. ఇది జ్ఞానం. మీలో ఎవరైనా అయోధ్యకు వెళ్ళొచ్చారా? పోయినారా? నేను అడిగింది ప్రతిష్ఠ అయిన తరువాత. అంతకుముందు మీరు అయోధ్యకు పోయినారా లేదా అనేది పోయి ఉండొచ్చు, పోకుండా ఉండొచ్చు, దాని గురించి కాదు. శ్రీరామచంద్రుల వారు వెలసిన తరువాత ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్య దర్శనమును మనం ఏమైనా చేసాం. ఇప్పుడు మిమ్మల్ని శ్రీరామచంద్రుల వారిని మనము లైవ్ టెలికాస్ట్ చేసినప్పుడు చూసినాం. శ్రీరామచంద్రుల వారు ఎలా ఉన్నారు అని చూసినాం. అది చూసినామే కానీ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి దివ్యమైన గోపురములు కానీ, ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క
దివ్యమైనటువంటి మంగళ విగ్రహ స్వరూపాన్ని గురించి కానీ మనం ఇప్పుడు చెప్పాలంటే చెప్పగలమా? లైవ్ టెలికాస్ట్లో చూసాం. అదే కాశీకి పోయినాం, కాశీని గురించి ఇప్పుడు చెప్పగలుగుతాం. ఎక్కడెక్కడ ఏ సందులో ఎట్లా తిరగాలి, ఎక్కడ పోతే అక్కడ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎలా అనేది మనం అక్కడ చెప్పాం. లేదా తిరుమల అయితే ఇంకా బాగా చెప్పగలుగుతాం. నేనైతే కాళహస్తి గురించి బాగా చెప్పగలుగుతాను. తిరుమల గురించి కూడా చెప్పగలుగుతాను. ఎందుకంటే తిరుమలలో దాదాపు 1 సంవత్సరం కాలం నేను అక్కడ పనిచేసి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దర్శనానికి నేను వెళ్ళినాను, స్వామి దర్శనం చేసుకున్నాను. కాబట్టి తిరుమలలో గురించి బాగా తెలుసు. కాళహస్తిలో ఉండేటువంటి కాళహస్తీశ్వర స్వామి గురించి కూడా దర్శనము చేసినాను. ఆ యొక్క గుడి, ఇక్కడుండే గుడిని గురించి చూసినాం, లోపల ఉండే దాని గురించి చెప్పగలం. అదేమిటి, ఆ గుడికి అక్కడుండేటువంటి విగ్రహ స్వరూపానికి సంబంధించి చూచినటువంటి విజ్ఞానం అంటే అనుభవముతో చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఆ విగ్రహం ఏమిటి, ఆ విగ్రహం ఎలా వచ్చింది, అదంతా మనకు తెలియదు. విగ్రహం ఉందా, ఆ విగ్రహం చూసినాం, ఎలా చెప్పగలం. అంతవరకే. ఎందుకు? ఆ విగ్రహానికి సంబంధించిన విజ్ఞానం మనకున్నది. ఏమండి? ఓకే, బాగుంది. ఇప్పుడు అది బాహ్య విషయానికి సంబంధించినటువంటి జ్ఞానము, విజ్ఞానం. ఇప్పుడు ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఎలా ఉంది అనేది తెలియాలిగా. ఆత్మస్వరూపం అంటే ఏమిటి, ఆత్మస్వరూపము ఎలా ఉంటుంది అనేది తెలియాలి. అది తెలిస్తే దానిని జ్ఞానం అంటారు. ఆత్మస్వరూపము దేహాది వ్యతిరిక్తం. దేహాది వ్యతిరిక్తం ఆత్మస్వరూపం. దేహము మొదలైనటువంటి దానికి వ్యతిరేకమైనది. అంటే నీకు ఏదేదైతే తెలుసునో, నీకు దేహం గురించి తెలుసు, ఈ దేహము ఆత్మ కాదు. ఆది అన్నాడు. ఆది అంటే మొదలైనటువంటిది. దేహము మొదలైనటువంటివి ఏంటంటివి? దేహం ఆత్మ కాదు, ఇంద్రియాల ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, విషయాలు ఆత్మ కాదు, ఈ ప్రపంచం అది కూడా మనసులో విషయమే కదా, ఇది కూడా ఆత్మ కాదు. అంటే ఆత్మను గురించి చెప్పాలంటే నీకు ఫలానా అని చూపించి చెప్పడానికి వీలు కాదు. ఫలానా అని చెప్పడానికి వీలు కానటువంటిది అది ఆత్మ. అయితే అది ఉందా లేదా? ఉంది. ఎలా చెప్పగలవు? అది కేవలం తెలుసుకునుట మాత్రమే. కానీ మీరందరూ కూడా నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఆనందం మీకున్నది. నిద్రలో మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు. నిద్రలో మీరు ఆత్మస్వరూపులై ఉన్నారు. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తి స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానంద భుక్ చేతో ముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. ఎక్కడైతే మీరు గాఢ నిద్రలో మునిగిపోయినారో అక్కడ మీరు ఎలా ఉన్నారు? ఆనందముగా ఉన్నారు. ఏమీ తెలియటం లేదు అనేటువంటిది మనసుకు సంబంధించినది. కానీ అప్పుడు ప్రజ్ఞాన ఘన
అప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కదా, జ్ఞానం విషయాలు తెలుసుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఇవంతా ఎదురుగా ఉండేటివన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. ఈ ఎదురుగా ఉండేటువంటివి తెలుసుకుంటూ ఉండేటువంటిది ఏమైందంటే, అక్కడ ఇప్పుడు ఒక విషయాన్ని తెలుసుకున్నారు, వెంటనే ఇంకొక విషయాన్ని తెలుసుకుంటున్నారు, మళ్ళీ ఇంకో విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అవునా? అప్పుడు నిద్రలో ఏమవుతుందంటే, ఒక విషయాన్ని తెలుసుకునేది లేదు, విషయాన్ని తెలుసుకోకుండా ఆ తెలుసుకునే నేనుగా మిగిలిపోయినా. అంటే ఇప్పుడు ఏముంది అక్కడ? అంతా నేనే ఉండాలి, అంతా నేనే ఉండాలి, అంతా నేనే ఉండాను అనేటువంటి స్థితి ఉందే, అది గాఢ నిద్ర. గాఢ నిద్రలో అందరూ ఆత్మస్వరూపులే. అయితే దాన్ని విచారణ చెయ్యకపోయిన కారణం చేత అది ఏందో నిద్ర అని మనం అనుకుంటున్నాం. అది నిద్ర అని అనుకుంటున్నాం కాబట్టి దానికి విలువను ఇవ్వటలేదు. కానీ నిజంగా మనం తెలుసుకుంటే గాఢ నిద్రలో నేను నా స్వరూపమే అయి ఉన్నాను. అంటే అక్కడ జ్ఞానం మాత్రమే మిగిలి ఉన్నది. ప్రజ్ఞానఘన ఏవానందమయో యానందభుక్, ఆనందంగానే ఉన్నది, ఇంక వేరే ఏమీ లేదు. అది నా స్వరూపం. ఇప్పుడు అందరికీ ఆత్మస్వరూపం గురించి ఉందా లేదా? అయితే అనుభవం లేదు. ఏమిటి అనుభవం? అయితే అది ఆత్మస్వరూపం అని తెలిసిందే కానీ అది ఇప్పుడు మీకు తెలియట్లేదు. ఇప్పుడు ఆ అనుభవం లేదు. ఇప్పుడు ఆ అనుభవం ఉందా? ఇప్పుడు ఆ అనుభవం లేదు, కానీ అది ఉంది అనేది మాత్రమే తెలిసింది. అది ఉంది కానీ అనుభవం లేదు. ఇప్పుడు కూడా మీరు ఆ అనుభవమును పొందగలిగితే అది విజ్ఞానం, అది ఆత్మ యొక్క విజ్ఞానం అవుతుంది. ఏమండి? అంటే దానిని పొందుట కొరకే మనము ఈ విచారణ అభ్యాసం రెండు. అంటే ఇప్పుడు మనస్సు ఉంటుంది, మనస్సు ఉండి కూడా మనస్సు లేని స్థితి రావాలి. మనస్సు ఉండి మనస్సు లేని స్థితి. ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా అమనస్తాం మనో యాతి గ్రాహ్యాభావే తదగ్రహం. ఆత్మ సత్య అనుబోధేన, ఆత్మ యొక్క సత్యత్వమును ఆత్మ యొక్క సత్యత్వమును అనుబోధేన. అనుబోధేన అంటే ఇది ఆత్మస్వరూపము, ఇది ఆత్మస్వరూపమని శాస్త్రము, శాస్త్రము నుంచి గురువు, అంటే శాస్త్రంలో ఉన్నటువంటి దానిని గురువు గారు విచారణ చేసి చెప్తారు. శాస్త్రంలో చెప్పేది, గురువు గారు చెప్పేది, తర్వాత నా అనుభవం. చూడండి, మూడు వస్తాయి. శాస్త్రము, శాస్త్రంలో ఉండేటువంటి దాన్ని గురువు గారు చెప్పుట, గురువు గారు చెప్పినటువంటి దానిని ఇది నిజమే అని తను కూడా అనుభవములోనికి తెచ్చుకుంటుంటాడు. అదే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఓంకారమును చెప్పుతూ మధ్యలో గ్యాప్ ఇస్తూ వచ్చాం. గ్యాప్ ఇస్తున్నాం. దీన్ని పెంచాలి, దీన్ని పెంచాలి. ఇప్పుడు ఓంకారం చెప్పి 2 శ్వాసలు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఓంకారం చెప్పాలి. ఇదేమవుతుందంటే ఆ సమయంలో సైలెన్స్, సైలెన్స్ అనేది ఆ శుద్ధ మనస్సును పెంచుకునుట. శుద్ధ మనస్సును పెంచుకుంటే కొంతకాలానికి
ఆ శుద్ధ మనస్సు స్థానంలో స్వరూపానుభూతి అనేది వస్తుంది. కొంతకాలానికి డైరెక్ట్గా ఇప్పుడే చెప్పేయచ్చు. ఆ శుద్ధ మనస్సును కూడా నువ్వు చూడాలి. అసలు శుద్ధ మనస్సే మనం పెట్టలేకపోతున్నాం. శుద్ధ మనస్సే పెట్టలేనప్పుడు ఇంకా మరి మనకు డైరెక్ట్గా అక్కడ ఉన్నది నేనేం చెప్తే ఎలా కుదురుతుంది? కాబట్టి ఆ శుద్ధ మనస్సును పెంచాలి. గ్యాప్ రావాలి, సైలెన్స్ రావాలి. ఆ సైలెన్స్లో ఏ సంకల్పములు రాకుండా ఉండగలిగే స్థితిని రావాలి. అలా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైతే ఇది బాగా దృఢమవుతుందో అప్పుడేమవుతుందంటే శాస్త్రంలో ఆత్మతత్వమును చెప్పుట, నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశమేకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. అది ఆత్మ. ఆ ఆత్మస్వరూపాన్ని తన అనుభవంలో చూస్తాడు. శాస్త్రం చెప్పింది, శాస్త్రం చెప్పింది, గురువు గారు చెప్పారు. శాస్త్రం చెప్పింది, గురువు గారు చెప్పారు. నేను కూడా ఇప్పుడు ధ్యానంలో చూస్తుంటే కరెక్ట్, ఇది కరెక్ట్. లోక విషయాన్ని గురించి కూడా శాస్త్రం చెప్పింది, అది కరెక్ట్. ఆత్మస్వరూపం అంటే ఇదా, ఆత్మస్వరూపం అంటే ఇదా అని అదా నేను అదా ఇంతవరకు ఈ శరీరం అని నేను అనుకున్నానే. పరమేశ్వర, ఈ స్వరూపము నాది. పరమేశ్వర అనేది ఎవరిని? నన్నే అనుకుంటున్నాను. హే పరమాత్మ, ఈ స్వరూపము నాది అని ఎప్పుడైతే తనకు ఈ అనుభూతి కలిగినదో అది విజ్ఞానం. అది విజ్ఞానం. అలా విజ్ఞానము కలిగిన వాడికి గుర్తు ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ ప్రశ్న. విజ్ఞానాన్ మహావిజ్ఞానతమః అస్తి కో. విజ్ఞానములలో అంటే విజ్ఞానం ఇది చెప్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది. దానిని బాగా విజ్ఞానము తెచ్చుకున్నాడు, అతని అనుభవంలో ఉన్నాడు అనేదానికి మనకు గుర్తేమిటి చెప్పచ్చు. అందరూ కూడా చెప్పచ్చు. నేను కూడా విజ్ఞాన స్వరూపుడు, అనుభూతిలో ఉన్నానండి. పిచ్చోడా, నువ్వు అనుభూతిలో ఉండవా లేదా నువ్వు కదా చెప్పాల్సిందే. వేరే వాడు ఎదురుగా ఉన్నాడే వాడు చెప్పాలి. ఏమని? అమ్మో ఆయన మహానుభావుడు అండి అని చెప్పగలగాలి. ఆయన మహానుభావుడు అండి చెప్పగలగాలంటే ఎలా? నేను గుర్తించడం ఎలాగా ఆ మహానుభావుణ్ణి? నార్యా పిశాచ్య నచ వంచితో యః. దానికి చెప్తున్నారు సమాధానము. దానికి సమాధానం ఏమిటంటే ఎవరైతే పిశాచం అంటే పట్టుకునేదాన్ని పిశాచి అంటారు. పట్టుకునేదాన్ని పిశాచి. ఎవని మనస్సులో అయితే నార్యా పిశాచ్య నవంచితో, ఎవడి ఎవడి హృదయం అయితే స్త్రీని చూచి వంచితుడు కావడం లేదు. స్త్రీని చూచి వంచితుడు కాలేదు. స్త్రీని నిందించడం లేదు ఇక్కడ. స్త్రీని నిందించలా, చూసుకోండి బాగా. స్త్రీ అనే పిశాచి మనస్సులో దూరి, ఒక స్త్రీ కాకపోతే ఇంకో స్త్రీ, ఆ స్త్రీ కాకపోతే ఇంకో స్త్రీ, ఈ స్త్రీలు కాకపోతే ఏదో హీరోయిన్లు ఎవరినో ఒకరిని చూస్తుంటారు.
అటువంటి స్త్రీ, ఆ స్త్రీ కాకపోతే ఇంకెవరో రంభా, ఊర్వశి, మేనక, ఇంకెవరో అప్సరసలు, ఇంకెవరో ఇల్లు, లేకపోతే ఇతనికి ఊహల్లో ఎవరో వచ్చి ఉంటారు. అటువంటి ఆవిడ మనస్సులో వచ్చి ఆమెను గురించి ఆలోచిస్తూ ఇతను వంచితుడగుట. అలా మనస్సులోకి వచ్చినా వంచితుడు కాకుండా ఉండాలి, బయట చూచినా వంచితుడు కాకుండా వికారము చెందకుండా ఉండగలగాలి. ఏమండి చూడండి ఎలా ఉందో. స్త్రీని చూచి వంచితుడు కాకుండా ఉండుట. చూచి వంచితుడు కాకూడదు, భావించి కూడా వంచితుడు కాకూడదు. ఎందుకంటే ప్రపంచంలో శరీరము కంటే మించినటువంటి భోగ సాధనం ఇంకొకటి లేదు. అటువంటి శరీరము స్త్రీ దృష్టి పురుషుని మీద పడుతుంది, పురుషుని దృష్టి స్త్రీ మీద పడుతుంది. ఈ పురుషుడు స్త్రీని చూచి వంచితుడు కాకూడదు, స్త్రీ పురుషుని చూచి వంచితురాలు కాకూడదు. అలా ఎవరైతే ఉండగలుగుతారో, వాళ్ళ ముందే బుద్ధి, వాళ్ళ ముందే జ్ఞానం, వాళ్ళు విజ్ఞానతములని మనం వాళ్ళను గుర్తించవచ్చు. ఏమండి అర్థమైందా? చాలు, ఇంకా నేను దాన్ని ఎక్కువ వర్ణించను, అంతవరకు చాలు. ఎందుకంటే వర్ణిస్తే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. స్త్రీ పురుష శరీరములు ఏంటివంటే, ఆ స్త్రీ పురుష శరీరములు అటువంటివి. దీని పేరు, శరీరం యొక్క పేరు ఏంటంటే భోగాయతనము. శరీరం యొక్క పేరు భోగాయతనం. మనం ఏం చేస్తామంటే, ఎక్కడన్నా 5 స్టార్ హోటల్లో వేరే ఏదో ఒకటి బుక్ చేసుకొని ఎక్కడన్నా పోయినప్పుడు అక్కడ ఉన్నాం అనుకోండి, ఆ హోటల్లో బాగా లగ్జరీగా ఉంటుందిగా. నువ్వు ఈ దేనిని అనుభవించాలన్నా ఈ శరీరముతోనే అనుభవించాల్సి ఉంటుంది. అందుకనే ఈ శరీరాన్ని తీసుకున్నాం, ఎవరి శరీరమైనా కావచ్చు. పురుషుడు స్త్రీ శరీరం చూసినప్పుడు ఆ స్త్రీ శరీరములో ఉండేటువంటి అవయవముల పొందిక, ఆ రూప లావణ్యం, ఆ మాటలు, ఆ చేష్టలు, ఆ లావణ్యము, ఆ వయ్యారు మదన చూడు, అది పురుషునికి రాదు. ఒక్కొక్క స్త్రీలో ఒక్కొక్క లావణ్యం వస్తుంది, ఒక్కొక్క స్త్రీలో ఒక్కొక్క నైపుణ్యం. అందువలన స్త్రీ బాగా ఆకర్షణ చేస్తుంది. అదేవిధంగా పురుషుని యొక్క రూపము, పురుషుని యొక్క దారుఢ్యము, అక్కడ లావణ్యం ఉంటే ఇక్కడ దారుఢ్యం వస్తుంది. ఈ దారుఢ్యము స్త్రీని ఆకర్షిస్తారు. ఈ మాటలు, ఈ యొక్క ఆ బుద్ధి, ఆ చేసే వ్యవహారాలు, అవన్నీ ఆ ప్రభావాలు ఒకరినొకరిని పరస్పర ఆకర్షణ అనేది చేస్తుంది. అవన్నీ ఇంకా అన్నీ. అందుకే ఇంతకు ముందు కూడా వచ్చింది కదా, స్త్రీ యొక్క క్రీగంటి చూపుకు ఎవడైతే లోపడడు అని ఇంతకు ముందు చెప్పాడు. ఇప్పుడు కూడా దాని గురించి చూడండి, వాడికి విజ్ఞానము కలిగిన వాడని మనం అనుకున్నా, నిజంగా వీడికి విజ్ఞానం కలిగిందని మనం గుర్తించాలంటే ఎటువంటి స్వరూపమైన సరే వస్తే కూడా విరక్తి కాదు, నిర్వికారంగా ఉండడం.
నిర్వికారంగా ఉండగలుగుతా. చూసుకోండి, ఇదే దానికి త్రాసులో ఏమిటంటే నేను వికారము చెందుచున్నానా లేదా. వికారం చెందిన పడిపోయింది, వికారం చెందలేదు, పర్లేదు, కొద్దిగా నిలబడ్డా అని చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సరే, ఈరోజుకి ఇక్కడికి నిలుపుతాము, ఎందుకంటే దీన్ని వర్ణిస్తే వేరే చాలు. దాన్ని బట్టి మీరు చూసుకుని నెక్స్ట్ మళ్ళా మిగతా విషయాలు మళ్ళీ చూసుకుంటాం. सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीता మనమరాలు